ఏం కావాలి తల్లి? ఓకే తల్లి, కేక్ స్టార్ట్ చేద్దాం. బిస్కెట్స్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని తరువాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చక్కెర కొద్దిగా, పాలు గ్లాస్ పాలు, వెనిలా ఎసెన్స్ స్మెల్ కోసం, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మిక్సీలో బిస్కెట్స్ని అన్నీ వేసుకొని అందులో కొద్దిగా షుగర్ని యాడ్ చేయాలి. బిస్కెట్స్ అన్నీ వేసిన తర్వాత షుగర్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి స్మెల్ కోసం వెనిలా ఎసెన్స్, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. నేనైతే వెనిలా ఎసెన్స్ వేసాను. 2 drops వెనిలా ఎసెన్స్ వేసుకొని మిల్క్తో బాగా కలుపుకోవాలి. మిల్క్ పోసుకొని కొన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, చాక్లెట్ వలే ఉంది కదా. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఒక బౌల్లో దాని అడుగు భాగాన ఏదైనా మూత పెట్టి 5 minutes అలా పెట్టాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసి అంతా అప్లై చేసుకోలేదా బటర్ పేపర్ అన్నా వేసుకోవచ్చు. ఇలా కన్సిస్టెన్సీ మనం చేసుకున్నాం కదా కేక్, దాన్ని అందులో పోసుకోవాలి. మొత్తం పోసుకొని పైన క్రీమ్ పెట్టాను. అలా కిందికి పైకి అంటే బబుల్స్ ఉంటే పైకి వస్తాయి. 5 minutes అయింది కదా, ఆ తర్వాత ఆ కేక్ని అలా పెడితే ఫైనల్లీ కేక్ ఇలా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. దాన్ని 5 minutes అలా ఉంచి తర్వాత అలా పైన 2 సార్లు కొడితే కేక్ వచ్చేస్తుందండి. ఫైనలీ కేక్ అయితే ఇలా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. స్మెల్, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. స్పాంజ్ లాగా వచ్చిందండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. కేక్ని మా బేబీ తిని చూడండి ఎక్స్ప్రెస్ ఎంత బాగా పెట్టిందో. చిన్ని తల్లి, కేక్ ఎలా ఉంది తల్లి? కేకా చెప్పమ్మా. సూపర్గా ఉందా? చూడండి సూపర్గా ఉందని చెప్తుంది. సూపరా, చాలా బాగా వచ్చిందండి ఫ్రెండ్స్.